Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనము ఎవరెవరైతే స్టూడెంట్స్ ఎస్ఎస్సి సిజిఎల్ 2026 ప్రిపేర్ అవుతున్నారో సో మీ అందరి కోసం నేను అసలు ఇంగ్లీష్లో ఓకేనా సో ఇంగ్లీష్లో ఈసారి ఎలాగైనా సరే ఓకేనా ప్రిలిమ్స్ అయినా సరే మెయిన్స్ అయినా సరే ఇంగ్లీష్లో బెస్ట్ స్కోర్ ఎలా చేయాలి ఓకేనా ఇంగ్లీష్లో మనకు అక్కడ ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు ఓకేనా ఎడిక్విటీ ప్యాటర్న్ని బేస్ చేసుకొని ఏ టాపిక్స్ నుంచి మనకు క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతారో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో ప్రిలిమ్స్లో మనకు సో ఎన్ని మార్క్స్కు ఇంగ్లీష్ అనేది ఉంటుంది మెయిన్స్లో మనకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఎన్ని మార్క్స్కు ఉంటుంది నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసిన సెక్షనల్ టైమింగ్ అండి ఓకేనా సెక్షనల్ టైమింగ్ మనకు ప్రిలిమ్స్లో ఇంగ్లీష్కు ఎంత ఉంది ఓకేనా మెయిన్స్లో ఇంగ్లీష్కి ఎంత ఉందో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనము ఈ వీడియోలో చూడబోతున్నాం అండి దాంతోపాటు సో ప్రిపరేషన్ ప్లాన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఇంగ్లీష్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ ఆర్డర్లో ప్రిపేర్ అవుతే మనకు ఈజీగా టాపిక్స్ అనేవి అర్థమవుతాయో మనము క్లియర్ కట్గా చూసుకుంటూ వెళ్దాం ఓకేనా కాబట్టి సో వీడియోలోకి వెళ్ళే ముందు సో ఫస్ట్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి ఓకేనా సో తర్వాత సో వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి రైట్ సో ఇంగ్లీష్ మనకు ఏ టాపిక్స్ ప్రిపరేషన్ ప్లాను అనేవి క్లియర్ కట్గా చూసుకుంటూ వెళ్దాం ఓకేనా ఫస్ట్ అయితే మనము అసలు నోటిఫికేషన్ గురించి చూసుకుంటే అప్లికేషన్ డేట్స్ అనేవి మే 21 నుంచి జూన్ 22 వరకు మనకు అప్లికేషన్ డేట్స్ అనేవి ఉన్నాయి అంటే జూన్ 22 వరకే ఓకేనా సో జూన్ 22 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు ముందుగానే అప్లై చేసుకోండి నాన్న మొత్తం వ్యాకెన్సీస్ ఎన్ని అంటే 12,256 వ్యాకెన్సీస్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది రైట్ ఇవి ఇంకా మనకు పెరిగే ఛాయిసెస్ కూడా ఉంటాయి రైట్ నెక్స్ట్ అదేవిధంగా ప్రిలిమ్స్ ఎగ్జామ్ తీసుకుంటే ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఉండొచ్చు మెయిన్స్ ఎగ్జామ్ తీసుకున్నట్లయితే డిసెంబర్ 2026లో మనకు ఉండే ఛాయిసెస్ అయితే ఉన్నాయి ఇది టెంటేటివ్ టైం టేబుల్ అనమాట ఓకేనా కాబట్టి ముందుగానే మీరు అప్లికేషన్ అనేది చేసుకొని పెట్టుకోండి రైట్ ఎనీవే ఫస్ట్ అయితే మనం ఇక్కడ సో ఇంగ్లీష్ ఫస్ట్ మనం ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చూద్దాం ఓకేనా ఫస్ట్ మరి ప్రిలిమ్స్ చూసినట్లయితే చూడండి ఇక్కడ ఇది మనకు టైర్ 1 అనమాట ప్రిలిమ్స్ అంటే మనకు టైర్ 1తో సమానం రైట్ అయితే ఇక్కడ మనకు సో టోటల్గా ఓకేనా సో టోటల్గా మనకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఇంగ్లీష్ నుంచి అంటే 25 క్వశ్చన్స్ వస్తాయి ఓకేనా సేమ్ మ్యాథమెటిక్స్ నుంచి మనకు 25 క్వశ్చన్స్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ జిఎస్ నుంచి 25 క్వశ్చన్స్ అదేవిధంగా ఇంగ్లీష్ నుంచి కూడా 25 క్వశ్చన్స్ టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ మనకు 100 క్వశ్చన్స్ అండి ఎంత టైం ఉంటుంది అంటే టోటల్గా 60 మినిట్స్ టైం ఉంటుంది ఓకేనా కానీ ఈసారి చేంజ్ చేసిన విధానం ఏంటి అంటే ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి కదా ఈ 25 క్వశ్చన్స్ వస్తే మీరు ఇంగ్లీష్ని మనకు ఓన్లీ ఇంగ్లీష్కి ఇచ్చే సెక్షనల్ టైమింగ్ ఎంత అంటే 15 మినిట్సే ఓకేనా సో మొత్తం అక్కడ 4 సెక్షన్స్ ఉన్నాయి కదా 4 సెక్షన్స్ మొత్తం ఎంత టైము 60 మినిట్స్ 4 సెక్షన్స్కి 60 మినిట్స్ డివైడ్ చేస్తే 15 మినిట్సే కదా కాబట్టి ఇంగ్లీష్ సెక్షన్కి 15 మినిట్స్ అనమాట సేమ్ మ్యాథమెటిక్స్ సెక్షన్కి 15 మినిట్సే జిఎస్ సెక్షన్కి 15 మినిట్సే రీజనింగ్ సెక్షన్కి కూడా 15 మినిట్సే అనమాట ఓకేనా కాబట్టి ప్రతి సెక్షన్కి ఓన్లీ 15 మినిట్సే సెక్షనల్ టైమింగ్ అనమాట మీరు దీన్ని 8 మినిట్స్లో కంప్లీట్ చేసినా సరే మిగతా 7 మినిట్స్ కామ్గా ఉండాల్సిందే ఓకేనా సో వేరే మనకు మ్యాథమెటిక్స్ రీజనింగ్ ఏమి ఓపెన్ కాదు రైట్ సో మనకు 15 మినిట్స్ మొత్తం ఇంగ్లీష్కు పెట్టాల్సిందే అనమాట రైట్ ఇందులో మీరు మిగిల్చిన టైం అనేది వేరే దానికి అవసరం లేదు రైట్ సో కాబట్టి ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్ వస్తాయి నెక్స్ట్ 15 మినిట్స్ అనమాట ఓకే ఇది మనకు ప్రిలిమ్స్ని బేస్ చేసుకుంటే రైట్ సో ఎన్ని మార్క్స్లో తెలుసు కదా ఒక్కో క్వశ్చన్కి 2 మార్కులు కాబట్టి మొత్తం ఎన్ని మార్క్స్ అండి ప్రిలిమ్స్ ఓకే ఇంగ్లీష్ నుంచి 50 మార్క్స్ అనే ఉంటాయి ఇది మనకు ప్రిలిమ్స్ రైట్ నెక్స్ట్ మెయిన్స్ అంటే టైర్ 2 ఓకేనా మెయిన్స్ అంటే దేంతో సమానం టైర్ 2తో సమానం రైట్ అయితే మెయిన్స్లో తీసుకున్నట్లయితే ఓకేనా చూడండి ఇక్కడ మెయిన్స్లో తీసుకున్నట్లయితే ఇంగ్లీష్ నుంచి టోటల్గా 45 క్వశ్చన్స్ అండి ఇంగ్లీష్ నుంచి టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ 45 క్వశ్చన్స్ అనమాట ఎంత టైం ఇస్తారు ఇంగ్లీష్కి సెక్షనల్ టైమింగ్ అంటే సో 40 మినిట్స్ అండి ఎంత టైం చెప్పండి 40 మినిట్స్ అనమాట ప్రిలిమ్స్లో ఏమో ఓన్లీ 15 మినిట్సే సో మెయిన్స్కి వచ్చేసరికి ఓకేనా మెయిన్స్కి వచ్చేసరికి మనకు 40 మినిట్స్ టైం ఇస్తారు ఎందుకంటే 45 క్వశ్చన్స్ అనమాట ఓకేనా మీకు ఇంకో పాయింట్ చెప్పనా ప్రిలిమ్స్లో అన్ని సెక్షన్స్ నుంచి సేమ్ క్వశ్చన్సే 25 కానీ మెయిన్స్ తీసుకున్నట్లయితే అర్థమెటిక్ ఓకేనా మ్యాథ్స్ ఉంది కదా మ్యాథ్స్ నుంచి 30 క్వశ్చన్సే వస్తాయి ఓకేనా నెక్స్ట్ మనకు ఇక్కడ మనకు రీజనింగ్ నుంచి కూడా 30 క్వశ్చన్సే వస్తాయి జిఎస్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి కానీ ఓన్లీ ఇంగ్లీష్ నుంచి మాత్రమే 45 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఇంగ్లీష్ నుంచే మనకు ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి మెయిన్స్లో కాబట్టి ఇంగ్లీష్ మీదనే ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట ఎందుకంటే అప్పర్ హ్యాండ్ ఇంగ్లీష్దే ఉంది ఇక్కడ రైట్ ఇంగ్లీష్ నుంచి 45 క్వశ్చన్స్ ఎంత టైం చెప్పండి ఇక్కడ మనకు
40 minutes ఆఫ్ టైం అనమాట. ఓకేనా, ఇది మనకు సో మెయిన్స్లో ఉండే సో వెయిటేజ్ అనమాట, ఇంగ్లీష్ నుంచి వచ్చే వెయిటేజ్ అనమాట. అర్థమైంది కదా. సో ప్రిలిమ్స్లో అయితే 15 minutes, మెయిన్స్లో అయితే 40 minutes అండి. అయితే ప్రిలిమ్స్లో 2 questions కదా. ఓకేనా, మెయిన్స్లో మనకు ప్రిలిమ్స్లో 2 marks కదా, మెయిన్స్లో మనకు 3 marks. టోటల్ ఇంగ్లీష్ నుంచి ఎన్ని మార్క్స్ తెలుసా? 135 marks. ఓకేనా, 135 marks అండి. ఓకేనా, సో ప్రిలిమ్స్లో అయితే 50 marks, మెయిన్స్లో అయితే 135 marks అనమాట. మనం మెరిట్ లిస్ట్ తీసేటప్పుడు ఓన్లీ మెయిన్స్ స్కోర్ని ఆధారంగా చేసుకొని మాత్రం మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారు. ఇదొకటి. ఇంకో పాయింట్ ఏంటి అంటే నెగిటివ్ మార్కింగ్ అండి. సో నెగిటివ్ మార్కింగ్ అనేది సో ప్రిలిమ్స్లో ఓకేనా టైర్ 1లో ఓకేనా టైర్ 1లో మనకు సో ఒక్క రైట్ అయితే మనకు 2 marks కదా, రాంగ్ అయితే మనకు 0.5 marks అంటే హాఫ్ మార్క్ అనేది పోతుంది అనమాట. ఓకేనా, సో 2కి రైట్ అయితే 2 marks వస్తాయి, రాంగ్ అయితే 0.5 marks అంటే హాఫ్ మార్క్ అనేది పోతుంది అనమాట. రైట్, అదే మెయిన్స్లో తీసుకుంటే రైట్ అయితే 3 marks కదా, రాంగ్ అయితే 1 mark పోతుంది. ఓకేనా, సో రైట్ అయితే 3 marks వస్తాయి, రాంగ్ అయితే 1 mark పోతుందండి. ప్రిలిమ్స్లో ఓన్లీ హాఫ్ మార్కే పోతుంది రాంగ్ అయితే, కానీ మెయిన్స్లో రాంగ్ అయితే 1 mark పోతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది మనకు సో ప్రిలిమ్స్ మెయిన్స్ సంబంధించి సో ఇంగ్లీష్ యొక్క వెయిటేజ్ అనమాట, ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ వెయిటేజ్ అనమాట. అర్థమైందా? ఇది మనకి ఇంగ్లీష్ సంబంధించి. రైట్, ఇప్పుడు మనము టాపిక్స్ అనేవి చూద్దాం. ఓకేనా, చూడండి, జాగ్రత్త చూసుకున్నాను. టాపిక్స్ అనగానే జనరల్ ఇంగ్లీష్ గురించి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, టాపిక్స్ అంటే ఈ టాపిక్సే చదవాలని ఏముండదు. మనం ఒక ఆర్డర్లో ఇంగ్లీష్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు మనకు ఈజీగా బెస్ట్ మార్క్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్పాటింగ్ ఎర్రర్స్ అని అంటాడు వాడు. ఓకేనా, మనకు నోటిఫికేషన్లో స్పాటింగ్ ఎర్రర్స్ అని ఇస్తాడు, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అని ఇస్తాడు. స్పాటింగ్ ఎర్రర్స్ అంటే అన్ని టాపిక్స్ నుంచి అడగవచ్చు, ఏ టాపిక్ నుంచి అయినా అడగవచ్చు. నౌన్స్, ప్రొనౌన్స్, అడ్జెక్టివ్స్, వర్బ్స్, యాడ్వర్బ్స్, టెన్సెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అన్ని టాపిక్స్ నుంచి. ఓకేనా, కాబట్టి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అన్నా అంతే, అన్ని టాపిక్స్ నుంచి అడగవచ్చు అనమాట. ఓకేనా, కాబట్టి అన్ని టాపిక్స్ చదవాల్సిందే. ఈ టాపిక్ అని ఏముండదు. ఆ టాపిక్ నుంచి డైరెక్ట్, కొన్ని టాపిక్స్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి, కొన్ని టాపిక్స్ నుంచి ఏమో ఇండైరెక్ట్గా వస్తాయి. అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో కానీ, స్పాటింగ్ ఎర్రర్స్ రూపంలో కానీ, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ రూపంలో కానీ అడుగుతూ ఉంటాడు అనమాట. కాబట్టి అది జాగ్రత్తగా గమనించాలి మీరు. సో ఇవన్నిటిని బేస్ చేసుకొని మీకు నేను ఏ టాపిక్స్ చదివితే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండుకి ఓకేనా, ఏ టాపిక్స్ మనము క్లియర్గా చదివితే ఓకేనా, ఏ టాపిక్స్ మనము క్లియర్గా చదివితే ఈజీగా ప్రిలిమ్స్లో 45+ స్కోర్ చేయొచ్చు, మెయిన్స్లోనైతే దగ్గర 135 marks వరకు 130 marks వరకు ఎలా గెయిన్ చేయొచ్చో చూద్దాం. ఓకేనా, సో కాబట్టి ఆ టాపిక్స్ ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, మనకు ఇంగ్లీష్ అనేది అర్థం కావాలి అంటే మీరు ఒక ఆర్డర్లో నేర్చుకోవాలను, లేకపోతే మొత్తం బట్టి పట్టాల్సి వస్తుంది. చాలామంది తెలియదు, ఇంగ్లీష్లో కాన్సెప్ట్స్ ఉంటాయని చాలామందికి తెలియదండి. ఓకేనా, చూడండి ఒకటి చెప్తాను, ఆర్థమెటిక్లో ఎలా అయితే కాన్సెప్ట్స్ ఉంటాయో, రీజనింగ్లో ఎలా అయితే కాన్సెప్ట్స్ ఉంటాయో, ఇంగ్లీష్లో కూడా కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. ఇది ఎందుకు వచ్చింది, ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ అవుతుంది, ఇది ఎందుకు కావట్లేదు అన్న దానికి రీజన్ అనేది ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైతే సరైన సబ్జెక్టు నేర్చుకుంటారో అప్పుడు ఆ రీజన్స్ అనేవి మొత్తం మీకు అర్థమైపోతూ ఉంటాయి, అప్పుడు సబ్జెక్ట్ అనేది ఈజీ అనిపిస్తుంది అనమాట. ఓకేనా, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, సో కాబట్టి మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ రావు కదా ఇంగ్లీష్ నుంచి, డైరెక్ట్ క్వశ్చన్స్ రావట్లేవంటేనే అర్థం చేసుకోండి అక్కడ కాన్సెప్ట్స్ అనేవి దాని వెనకాల ఉంటాయి అని. కాబట్టి కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, బట్టి పట్టడానికి ట్రై చేయకండి అసలే. రైట్, చూడండి ఇక్కడ టాపిక్స్ అన్ని చూస్తే ఫస్ట్ టాపిక్ మీరు ఏం చదువుకోవాలి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ జనరల్ అండి. మన యాప్లో మీకు చెప్తాను, యాప్లో లాస్ట్ ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్లో బెస్ట్ కోర్సెస్ ఉంటాయి, మన బుక్ కూడా అవైలబుల్గా ఉంది, దాని గురించి కూడా చెప్తాను మీకు. సో ఫస్ట్ అయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ జనరల్ అంటే ఈ టాపిక్ ఏంటి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మొత్తం జనరల్గా తెలుసుకుంటారు. నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి, అడ్జెక్టివ్ అంటే ఏంటి, వెర్బ్ అంటే ఏంటి, యాడ్వర్బ్ అంటే ఏంటి, ప్రిపోజిషన్ అంటే ఏంటి, కంజంక్షన్ అంటే ఏంటి, ఇంటర్జెక్షన్ అంటే ఏంటి, జస్ట్ ఐడియా వస్తుంది అనమాట. ఓకేనా, ఒక సెంటెన్స్ ఇచ్చినప్పుడు ఆ సెంటెన్స్లో వర్డ్స్ అన్నిటిని ఐడెంటిఫై చేయగలుగుతారు మీరు, ఇది నౌను, ఇది ప్రొనౌను, ఇది అడ్జెక్టివ్, ఓకేనా, ఇది యాడ్వర్బ్, ఇది వెర్బ్ అని ఐడెంటిఫై చేయగలగాలన్నమాట. దీని మీద కూడా ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ వచ్చినాయి, చెప్తున్నాను. ఓకేనా, కాబట్టి ఫస్ట్ మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది జనరల్గా చదువుకోవాలన్నమాట, డీప్గా వెళ్ళకూడదు. ఫస్ట్లోనే జస్ట్ నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్, అడ్జెక్టివ్ ఐడెంటిఫై చేయడం నేర్చుకోవాలి ఫస్ట్ మీరు. ఓకేనా, దాని తర్వాత టెన్సెస్ అనే టాపిక్ ఉంటుంది అండి. ఇంకా టెన్సెస్ వస్తేనే వేరే టాపిక్స్ వస్తాయి. టెన్సెస్ ఈజ్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఇంగ్లీష్. టెన్సెస్ అర్థం కాలేదనుకోండి వేరే ఏ టాపిక్ కూడా అర్థం కాదు. మళ్ళీ టెన్సెస్ అర్థం కావాలంటే ఇది అర్థం కావాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది సెంటెన్స్ ఫార్మేషన్ కోసం ఆ వర్డ్స్ ఏమేమి ఉంటాయో అర్థం కావాలి. కాబట్టి లింకింగే మొత్తం. ఓకేనా, చూడండి ఏ టాపిక్ తోటి స్టార్ట్ చేయాలి అనేది చాలామందికి పెద్ద ప్రాబ్లం. ఇంగ్లీష్
ఈ ఆర్డర్లో మీరు కనుక ఫాలో అయ్యారనుకోండి మన యాప్లో మన బుక్లో, ఓకేనా, మీకు ఈజీగా సబ్జెక్ట్ అనేది మొత్తం అర్థమైపోతుంది అండి. కాబట్టి సో నెక్స్ట్ టైం మనకు టెన్సెస్ అండి, మొత్తం 12 టెన్సెస్ ఉంటాయి. ప్రతి టెన్స్ని డీటెయిల్గా నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు మనకు లెవెల్ అనేది పెరిగిపోయింది అండి, లెవెల్ ఓకేనా, ఎడిక్విటీ ప్యాటర్న్ బేస్ చేసుకొని చెప్తున్నాను మీకు ఇక్కడ. లెవెల్ అనేది పెరిగిపోయింది కాబట్టి ప్రతి టెన్స్ని క్లియర్గా కట్గా నేర్చుకోండి. క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికి కూడా తెలియదు. ఇక్కడ నుంచి ఇవ్వాలా, ఇక్కడ నుంచి దాని రూల్ ఏం లేదు కదా, ఎక్కడి నుంచి అయినా క్వశ్చన్ ఇవ్వచ్చు డీప్ లెవెల్లో. ఓకే, ఎవరైతే సబ్జెక్ట్ని క్లియర్గా నేర్చుకుంటారో వాళ్ళకి అర్థమవుతుంది అండి. నేను చెప్తున్నాను కదా, టెన్సెస్ అనేది సింపుల్ టాపిక్ అండి. ప్రతి టెన్స్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. 12 టెన్సెస్కి 12 స్ట్రక్చర్లు ఉంటాయి కదా. అన్నిటినీ చాలామంది బట్టి పడుతూ ఉంటారు అండి, కానీ అవసరం లేదు. ప్రతి టెన్స్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది కదా, అది బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఆ స్ట్రక్చర్ ఎందుకు వస్తుందో నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. సో కాబట్టి ఆ ఎందుకు వస్తుందని రీజన్ తోటి ఓకేనా మొత్తం రూట్ లెవెల్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాను. కాబట్టి ఆ టాపిక్ చూడండి. రైట్, నెక్స్ట్ మనకు క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అండి. ఇది మనకేంటి అంటే సో టైప్స్ ఆఫ్ జనరల్ మనకి ఇది ఏముంటుంది అంటే ఇంటరోగేటివ్ సెంటెన్సెస్, ఇంపరేటివ్ సెంటెన్సెస్, అసెటివ్ సెంటెన్స్ ఉంటాయి కదా, అవి ఇందులో ఉంటాయి అన్నమాట. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగాడు, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, ఆ టాపిక్స్కి మనకి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఫ్రేజెస్, క్లాజెస్ అండి. ఇది కూడా చూసుకోండి, దీని మీద కూడా క్వశ్చన్స్ ఇచ్చే ఛాయిస్ ఉంటుంది. ఓకేనా, ఫ్రేజెస్, క్లాజెస్ ఇది కూడా చూసుకోండి. తర్వాత సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ అండి. ఇది కూడా ఒకసారి జస్ట్ అట్లా చూడండి. డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే రావు, కానీ ఇవి అర్థమైతే కొంతవరకు మీనింగ్స్ అనేవి అర్థమవుతాయి అనమాట, రీడింగ్ కాంప్రహెన్షన్లో ఉపయోగపడతాయి అనమాట. రైట్, కాబట్టి ఇది కూడా చూసుకోండి. రైట్, నెక్స్ట్ దీని తర్వాతకి ఇఫ్ క్లాజెస్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇఫ్ క్లాజెస్ దీన్ని మనం ఏమంటామంటే కండిషనల్ సెంటెన్సెస్ అంటాం. దీని ఏమంటాం చెప్పండి, ఇంకా మనము కండిషనల్ సెంటెన్సెస్. ఈ టాపిక్ నుంచి మ్యాక్సిమం క్వశ్చన్ వచ్చే ఛాయిస్ ఉంటుంది, 90% క్వశ్చన్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. 4 సెక్షన్లు ఉంటాయి, అర్థమైందంటే మనకు అయిపోయినట్టే. ఓకేనా, ఇఫ్ క్లాజెస్. రైట్, దాని తర్వాత యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ అండి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ తెలుసు కదా, కంపల్సరీ 2 క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చమని అడుగుతాడు, ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్కి మార్చమని అడుగుతాడు అనమాట. 2 మోడల్స్ అడుగుతాడు జనరల్గా. ఓకేనా, యాక్టివ్ వాయిస్ ఇచ్చి ప్యాసివ్ వాయిస్కి మార్చమని అడుగుతాడు, ప్యాసివ్ వాయిస్ ఇచ్చి యాక్టివ్ వాయిస్కి మార్చమని అడుగుతాడు. చాలా సింపుల్ అండి. ఒక్కసారి మన యాప్లో క్లాసులు వినండి, ఫస్ట్ ఫ్రీ డెమో వీడియో చూడండి ఒకసారి, యాప్లో అర్థమవుద్ది మీకు కంటెంట్ ఎలా ఉంటుందో. చాలా సింపుల్ టాపిక్ అండి, 2 మార్కులు ఎక్కడికి పోవు మీకు. నీట్గా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను అన్ని మోడల్స్ని. ఓకేనా, ఇది రావాలంటే ఆ టెన్సెస్, క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్ మొత్తం వస్తే ఈజీ అయిపోతాయి అనమాట. రైట్, నెక్స్ట్ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అండి. ఇది కూడా 2 క్వశ్చన్స్. ఓకేనా, సో డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి కూడా మనకు 2 క్వశ్చన్స్ వచ్చే ఛాయిస్ ఉంటుంది అండి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. క్వశ్చన్ డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ మార్చమని అడుగుతాడు, ఇండైరెక్ట్ స్పీచ్ ఇచ్చి డైరెక్ట్ స్పీచ్కి మార్చమని కూడా అడుగుతారు. మన ఇష్టం ఎట్లయినా అడగవచ్చు. ఓకేనా, ఇది రైట్. నెక్స్ట్ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అండి. ఇదైతే చాలా ఇంపార్టెంట్. ఓకేనా, కంపల్సరీ. అయితే క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి అంటే దీని మీద స్పాటింగ్ ఎర్రర్స్ కానీ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ కానీ అట్లా వస్తాయి. స్పాటింగ్ ఎర్రర్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో ఈ టాపిక్ని బేస్ చేసుకుని అడుగుతాడు. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్, దీన్ని మనం కాన్కర్డ్ అంటాం. ఏమంటాం, దీన్ని మనము కాన్కర్డ్ అంటూ ఉంటాం. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా జాగ్రత్తగా చూసుకోండి నాన్న. ఓకేనా, సో సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్. రైట్, ఇందులో నుంచి కూడా కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. అంటే సింగులర్ సబ్జెక్ట్ ఉంటే సింగులర్ వెర్బ్ వాడాలి, ప్లూరల్ సబ్జెక్ట్ ఉంటే ప్లూరల్ వెర్బ్ వాడాలని ఉంటుంది కదా, అదనమాట. రైట్, నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డీప్గా వెళ్ళాలి. అవేంటంటే సో నౌన్స్, ప్రొనౌన్స్, అన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని చూసుకుంటూ వెళ్తాం. నౌన్స్, ప్రొనౌన్స్ అండి. ఈ చెప్తున్నా కదా, నౌన్స్, ప్రొనౌన్స్, స్పాటింగ్ ఎర్రర్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో అడుగుతాడు. దీన్ని బేస్ చేసుకొని నౌన్స్, ప్రొనౌన్స్ చదవాల్సిందే. ఓకే, తర్వాత అడ్జెక్టివ్స్ అండ్ డిగ్రీస్, అడ్జెక్టివ్స్ అండ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనమాట. ఇందులో నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా, నెక్స్ట్ మనకు ఆర్టికల్స్ అండి. ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్, కానీ మీకు ఫస్ట్లో చెప్పలేదు, మిడిల్లో చెప్తున్నాను. ఎందుకంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం అర్థమవుతుంది మనకు ఆర్టికల్స్ అనే టాపిక్. ఆర్టికల్ చదవాలంటే దాని ముందు అడ్జెక్టివ్స్ చదవాలన్నమాట మనము. కాబట్టి ఒక ఆర్డర్లోనే చూసుకోండి. ఓకేనా, ఆర్టికల్స్ తర్వాత వర్బ్స్, యాడ్వర్బ్స్ అండి, చాలా ఇంపార్టెంట్. వర్బ్స్, యాడ్వర్బ్స్ చదవండి. రైట్, దాని తర్వాత ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ అనమాట. ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్. రైట్, వీటి మీద కూడా వచ్చిన క్వశ్చన్స్, అన్నిటి మీద వచ్చిన క్వశ్చన్స్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్స్ అండి. క్వశ్చన్ ట్యాగ్స్ 50-50 చాయిసెస్ ఉంటాయి. చిన్న టాపిక్కే చదవండి, ఏం కాదు, అడగొచ్చు, అడగపోవచ్చు. ఓకేనా, క్వశ్చన్ ట్యాగ్ డైరెక్ట్ అడగొచ్చు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఉంటాయి, స్పాటింగ్ ఎర్రర్స్లో కూడా ఉంటాయి అనమాట క్వశ్చన్ ట్యాగ్స్. రైట్, నెక్స్ట్ మనకు జంబుల్డ్ అండి. జంబుల్డ్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ అనేవి మనకు కంపల్సరీ 2 నుంచి 3 క్వశ్చన్స్ కూడా వస్తాయి. 2 నుంచి 3 క్వశ్చన్స్ కూడా వస్తాయి అనమాట.
ఓకేనా 2 నుంచి 3 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. కాబట్టి జంబుల్డ్ వర్డ్స్ సెంటెన్సెస్ అండి. సో మనకు రీఅరేంజ్మెంట్ అనమాట, రీఅరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ అనమాట. రైట్. నెక్స్ట్ ఇంకా చిన్న చిన్న టాపిక్స్ కొన్ని ఉంటాయండి. ఇన్వర్షన్, ఓకేనా, ఇది కూడా మనకు స్పాటింగ్ ఎనలిసిస్ ఇస్తాడు, ఇది కూడా చదువుకోండి. ఇన్వర్షన్, ప్యారలలిజం, సూపర్ఫ్లోస్ ఎక్స్ప్రెషన్ అండి. ఓకేనా. నెక్స్ట్ మనకు రీడింగ్ కాంప్రహెన్షన్, ప్యాసేజ్ తెలుసు కదా మనకు. చూడండి యాక్చువల్గా ప్రిలిమ్స్లో కొంతమందికి ఏమో ప్యాసేజ్ ఇచ్చాడు, కొంతమందికి ఏమో క్లోజ్ టెస్ట్ అనేది ఇచ్చాడు. కాబట్టి 2 అడగొచ్చు, ఇది అడగొచ్చు లేకపోతే ఇది అడగొచ్చు, ఏదో ఒకటి అడుగుతాడు. అయితే ఇవి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే 5 క్వశ్చన్స్ వస్తాయి అండి, ఇంటూ 2 మార్క్స్. అంటే 10 మార్క్స్ మనకు ఇందులో ఇది కానీ ఇస్తాడు. రీడింగ్ కాంప్రహెన్షన్ ఇవ్వచ్చు మీకు, లేకపోతే క్లోజ్ టెస్ట్ అయినా ఇవ్వచ్చు అనమాట. రైట్. క్లోజ్ టెస్ట్ అంటే ప్యాసేజ్ ఉంటుంది, మధ్యలో బ్లాంక్స్ అనేవి ఉంటాయి అనమాట, ఏదైనా అడగొచ్చు అండి. ఓకేనా. ఇది కాబట్టి ఇది మీకు క్లోజ్ టెస్ట్. ఇది మొత్తం మనకు సో గ్రామర్కు సంబంధించి. ఓకేనా. నెక్స్ట్ మరి వొకాబులరీకి సంబంధించి చూద్దాం. చూడండి ఇక్కడ వొకాబులరీ నుంచి క్వశ్చన్స్ ఏమేమి వస్తాయి చూడండి. వొకాబులరీ నుంచి మీకు కంపల్సరీ సినోనిమ్స్ మీద సో 2 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి, యాంటోనిమ్స్ మీద 2 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. 1 లేదా 2 కంపల్సరీ, జనరల్గా అయితే 2 ఇస్తూ ఉంటాడు. నెక్స్ట్ స్పెల్లింగ్స్ నుంచి కూడా అంతే 1 to 2 క్వశ్చన్స్. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నుంచి కూడా అంతే 1 to 2 క్వశ్చన్స్. 1 word సబ్స్టిట్యూషన్స్ కూడా అంతే 1 to 2 క్వశ్చన్స్. నెక్స్ట్ హోమోనిమ్స్, హోమోఫోన్స్, హోమోగ్రాఫ్స్, కన్ఫ్యూజింగ్ వర్డ్స్, హోమోనిమ్స్, హోమోఫోన్స్ ఉన్నాయి కదా, దీంట్లో నుంచి కూడా మనకు 1 to 2 క్వశ్చన్స్ అనేవి వస్తాయి, కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా. కాబట్టి ఇది మనకు సో వెయిటేజ్, ఓకేనా, వెయిటేజ్ ఆఫ్ ద టాపిక్స్ అంటూ ఉంటాం. ఇది సిలబస్ అనేది ఇదే అనమాట. రైట్. ఇవన్నీ టాపిక్స్ చదివినప్పుడు మాత్రమే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది అండి. వొకాబులరీ మన యాప్లో ఎలా ఉంటుంది అంటే వర్డ్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. కొన్ని మెథడ్స్లలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాను. సింగిల్ వర్డ్ కాకుండా గ్రూప్గా వర్డ్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను యాప్లో. ఓకేనా. అన్ని టాపిక్స్ మీద మీకు క్లాసెస్ అనేవి ఉన్నాయి అండి. మీరు యాప్లో కోర్సు తీసుకున్న క్లాసెస్ వింటే చాలు. ఇది మనకు ప్రిలిమ్స్ అనమాట. రైట్. మెయిన్స్ కూడా సేమ్ ఇవే టాపిక్స్ అండి, మళ్ళీ సేమ్. ఓకేనా. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి వస్తాయి, టెన్సెస్ నుంచి, ఈ క్లాసిఫికేషన్ ఇవన్నీ మనకు యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్లో ఉపయోగపడతాయి. ఇక్కడ 2 వచ్చినాయి కదా, అక్కడ 5 కానీ 4 కానీ 5 కానీ క్వశ్చన్స్ వస్తాయి అనమాట మెయిన్స్లో. ఓకేనా. ఇఫ్ క్లాసెస్ నుంచి కూడా వచ్చే ఛాయిస్ ఉంటుంది అన్నిట్లలో. ఓకేనా. డబల్ అయిపోతాయి అనమాట అంతే. రీఅరేంజ్మెంట్ మీద కూడా మనకు ఎన్ని క్వశ్చన్స్ ఈజీగా మీకు 4-5 క్వశ్చన్స్ అయితే ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా. ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ అన్నిటి మీద క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఓకే. నెక్స్ట్ దాని తర్వాత ఇన్వర్షన్, సూపర్ఫ్లోస్ వీటి మీద ఉంటాయి. రీడింగ్ కాంప్రహెన్షన్ అండి, మీకు 2 ప్యాసేజీలు ఉంటాయి మ్యాక్సిమం. క్లోజ్ టెస్ట్లు కూడా 1 కానీ 2 కానీ క్లోజ్ టెస్ట్లు ఉంటాయి. మెయిన్స్ కదా 45 క్వశ్చన్స్ కావాలి కదా, అక్కడ డబల్ అయిపోతుంది అనమాట. ఓకేనా. వెయిటేజ్ అనేది డబల్ అయిపోతుంది ప్రతి టాపిక్. రైట్. కాబట్టి ఇది మీకు సో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో ఇంగ్లీష్ నుంచి అడిగే టాపిక్స్ అనమాట. ఈ టాపిక్ చదవండి చాలు. సార్ మరి ఈ టాపిక్స్ని క్లియర్ కట్గా ఎక్కడ నేర్చుకోవాలి, ఓకే, ఏమన్నా కోర్స్ ఉందా అంటే చూడండి నాన్న, సో మీకోసం ఓకేనా సో స్పెషల్ కోర్స్ అనేది ఓకేనా అప్డేటెడ్ 2.0 కోర్స్ అనేది మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్లో అవైలబుల్గా ఉంది అండి. ఇప్పుడు చెప్పిన టాపిక్స్ అన్నీ కవర్ కావడం కోసం, ఇప్పుడు నేను చెప్పాను కదా టాపిక్స్ మొత్తం ఓకేనా, అన్ని టాపిక్స్ కవర్ కావడం కోసం సో మన యాప్లో ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని డౌన్లోడ్ చేయండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని డౌన్లోడ్ చేస్తే లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత ఎస్ఎస్సి కోర్సెస్ ఓపెన్ చేయండి. ఏ కోర్సెస్? ఎస్ఎస్సి కోర్సెస్ అండి. ఎస్ఎస్సి కోర్సెస్ ఓపెన్ చేస్తే అందులో మీకు కిందికి వెళ్ళండి ఒకసారి, అందులో చాలా కోర్సులు ఉంటాయి, కిందికి వెళ్ళండి. CGL CHSL 1 month కోర్స్ ఉంటుంది, 3 months కోర్స్ ఉంటుంది, 6 months కోర్స్ ఉంటుంది అండి. మీకు ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్సు తీసుకోవచ్చు నాన్న. ఓకేనా, అన్ని కోర్సెస్లలో ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ మొత్తం ఉంటాయి. ఎడిక్విటీ ప్యాటర్న్ని బేస్ చేసుకొని లేటెస్ట్గా ఓకే రిలీజ్ చేసిన కోర్స్ అనమాట. అది 2026లో రిలీజ్ చేసిన కోర్సు అండి. అప్డేటెడ్ 2.0 కోర్స్ అనమాట. ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ తక్కువ ప్రైస్కే పెట్టామండి. 6 monthsకి 400, 3 monthsకి 300, 1 monthకి 200 అనమాట. ఓకేనా, ఫస్ట్ మీరు యాప్లో ఫ్రీ డెమో క్లాసులు చూడండి ఒకసారి. ఈ కోర్స్ ఓపెన్ చేసి కంటెంట్ ఓపెన్ చేసి ఫ్రీ డెమో వీడియోస్ ఒకసారి చూడండి. నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఫ్రీ డెమో వీడియో చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి అంతే. వీడియో చూడండి, డెమో వీడియోస్ నచ్చితేనే తీసుకోండి కోర్సు. అదేవిధంగా మన బుక్ అండి, చూడండి మన బుక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అండి. ఈ బుక్ అనేది SSC ఎగ్జామ్స్ ఓకేనా, SI కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అన్నిటిని బేస్ చేసుకొని తీసుకురావడం జరిగింది. ఒకసారి బుక్ చూడండి ఒకసారి. మీరు ఎక్కడ చూడాలి సార్? మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్లో చూడొచ్చు, లేదంటే మన యాప్ ఉంది కదా ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్లో మై పర్చేజ్డ్ కోర్సెస్ ఓపెన్ చేస్తే అందులో బుక్ PDF అనేది ఫ్రీ. మన బుక్ PDF అనేది ఫ్రీగా ఓపెన్ అవుతుందండి యాప్లో. ఓకేనా, ఒకసారి చదవండి బుక్ మొత్తం చదివి అన్ని టాపిక్స్ ఎలా కవర్ చేశానో చూసి నచ్చితేనే బుక్ని కొనుక్కోండి.
బుక్ మొత్తం చదివి నచ్చితేనే బుక్ని తీసుకోండి నా బుక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకేనా, బుక్లో ప్రతి టాపిక్ ఇంగ్లీష్ టు తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి ప్రతి టాపిక్లో, మళ్ళీ ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. బుక్లో ప్రతి టాపిక్లో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. మీరు వరి కావాల్సిన అవసరమే లేదు. ఓకేనా, సో బుక్ అనేది ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి, ఓకేనా, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్, కోర్టు, గ్రూప్స్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే బుక్ అనమాట. ఎస్ఎస్సి లెవెల్లో తీసుకొచ్చిన బుక్ ఇది యాక్చువల్గా, మిగతా వాటికి కూడా యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి పెట్టాము, కానీ ఎస్ఎస్సికి ప్యూర్ లెవెల్ అనమాట ఇది. రైట్, సో మీకు ఫ్రీ బుక్ పీడిఎఫ్ ఉంటుంది. ఇది కొనుక్కోవాలంటే సో మీ బుక్ స్టాల్లో అడిగి తీసుకోండి, అక్కడ లేదంటే మాకు అడ్రస్ అమౌంట్ పంపించండి, లేదంటే మన యాప్లో కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇది మీకు బుక్ గురించి డీటెయిల్స్ అనమాట. రైట్, నెక్స్ట్ మనము సో ప్రిపరేషన్ ప్లాన్ అనేది చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ ప్రిపరేషన్ ప్లాన్ చూసుకుంటే నేను ఒకటే చెప్తున్నాను అండి, మనకు ఎగ్జామ్కు ఓకేనా, ఇక్కడ మనకు జూన్ ఎగ్జామ్ టైం ఎప్పుడు అన్నారు అండి, ఎగ్జామ్ టైం ఎప్పుడు అన్నారు, ఆగస్టు సెప్టెంబర్ అన్నారు. అంటే సెప్టెంబర్ స్టార్టింగ్లో కానీ ఆగస్ట్ ఎండింగ్లో కానీ మనకు స్టార్ట్ అవుతాయి. నేనేమంటున్నాను అంటే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. మీరు డైలీ ఈ రోజు నుంచి డైలీ మీరు ఇంగ్లీష్కి 2 hours పెట్టండి. ఎగ్జామ్ ఒక 20 రోజులు ఉందనంగా 3 hours పెట్టాలి. ఇప్పుడు మాత్రం కంపల్సరీ డైలీ ఇంగ్లీష్కి 2 hours అయితే కంపల్సరీ పెట్టండి. ఒకవేళ పాసిబుల్ అవుతుంది సార్ నాకు అనుకుంటే 3 గంటలు పెట్టినా పర్లేదు, కానీ మినిమం 2 hours, మ్యాక్సిమం 3 hours చాలండి ఇంగ్లీష్కు. ఎందుకంటే అంత ఈజీగా అర్థం కాదు. ఇప్పుడు ఎడిక్విటీ ప్యాటర్న్ని బేస్ చేసుకొని మీకు ఆ క్వశ్చన్ సాల్వ్ చేయాలి అంటే కొంచెం క్రిటికల్ క్వశ్చన్స్ అన్నమాట అవి. ఏది ఇదివరకు ప్యాటర్న్ ఓకేనా బేస్ చేసుకుంటే, టీసీఎస్ ప్యాటర్న్ బేస్ చేసుకుంటే ఇది కొంచెం క్రిటికల్ ప్యాటర్న్ అనమాట. కాబట్టి మరి ఈ ప్యాటర్న్ని తట్టుకొని మీరు ఆన్సర్ చేయాలి అంటే, కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి అంటే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మన యాప్లో కోర్సు తీసుకోండి, మన బుక్ ముందర పెట్టుకొని వినండి చాలు. బుక్లో ఉన్న టాపిక్స్ మొత్తం యాప్లో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. బుక్ ముందర పెట్టుకొని కోర్సు వినుకుంటూ వెళ్తే చాలండి, అన్నీ అర్థమైపోతూ ఉంటాయి. ఓకేనా, అయితే ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. మీరు మన యాప్లో ఏదైతే ఆర్డర్ ఉందో, ఆర్డర్ ఆఫ్ ద టాపిక్స్ ఉందో అదే ఆర్డర్లో చదువుకుంటూ వెళ్ళండి, మీకు ఈజీగా బెస్ట్ మార్క్స్ అనేవి వస్తాయి. మన యాప్లో ఏదైతే ఆర్డర్ ఉందో అదే ఆర్డర్లో నేర్చుకుంటూ వెళ్ళాలి. ఏ టాపిక్ ఫస్ట్ ఉంది, ఏ టాపిక్ దాని తర్వాత నెక్స్ట్ ఏ టాపిక్, అదే ఆర్డర్లో వెళ్ళండి. మిడిల్లో చూడకండి, మళ్ళీ సేమ్ అదే ఆర్డర్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసి చూసుకుంటూ వెళ్ళండి చాలు. ఓకేనా, ఆర్డర్లో వెళ్తే మీకు సబ్జెక్ట్ మీద మొత్తం గ్రిప్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈజీగా అర్థమైపోతూ ఉంటాయి టాపిక్స్ అన్నీ. మరి టాపిక్స్ అన్నీ ఈజీగా అర్థమైపోయిన తర్వాత ఇంకా భయం ఏముంది, ఏం అవసరం లేదు. క్లియర్ కట్గా అన్నిటినీ నేర్చుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో నేను ఏమంటున్నాను అంటే డైలీ 2 నుంచి 3 గంటలు ఇంగ్లీష్కు కంపల్సరీ పెట్టండి. గ్రామర్ టాపిక్స్, వొకాబులరీ ఫస్ట్ గ్రామర్ కంప్లీట్ చేయండి, తర్వాత వొకాబులరీ. లేకపోతే ప్యారలల్గా చూస్తాను అనుకుంటే డైలీ ఒక 1/2 hour వొకాబులరీ కూడా చూడండి. ఓకేనా, గ్రామర్ చూసుకుంటూ డైలీ ఒక 1/2 hour వొకాబులరీ కూడా చూసుకోండి, సరిపోతుంది నాన్న. ఈజీగా కంప్లీట్ అయిపోతాయి అనమాట. ఓకేనా, యాప్లో ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉంటాయి, మళ్ళీ వాటికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఇంకా భయపడాల్సిన అవసరమే లేదు. ప్రతి టాపిక్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను అనమాట. ఓకేనా, ఇది మీకు ప్రిపరేషన్ ప్లాన్ అండి. రైట్, ఇదండి ఇది మీకు సో మొత్తం వెయిటేజ్ అనేది ఎలా ఉంటుంది, సిలబస్ అనేది ఎలా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇది. రైట్, సో జూన్ 22 వరకే ఉంది కాబట్టి ముందే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి నాన్న. ఓకేనా, అదేవిధంగా మీకు చెప్పాను కదా సెక్షనల్ టైమింగ్ అనేది ఉంది. ఈసారి సెక్షనల్ టైమింగ్ ఉంది కాబట్టి ఇంగ్లీష్కి ఏం పర్లేదు, ఈజీగానే కవర్ అవుతుంది. 15 minutes అంటే అది చాలా ఎక్కువ. 10 minutesలో కొంచెం మంచిగా చదివారు అంటే 10 minutesలో మొత్తం అటెంప్ట్ చేసుకోవచ్చు అండి. ఎట్లా 15 minutes కంపల్సరీ అలాట్ చేసిన టైం కాబట్టి సో మెల్లగానే చేసుకుంటూ వెళ్ళండి, సరిపోతుంది అండి. ఓకేనా, నెక్స్ట్ మెయిన్స్లో కూడా అంతే. ఓకేనా, 40 minutes ఇచ్చాడు, 45 questions, ఇవన్నీ టాపిక్స్ అనమాట. ఓకేనా, ఇది మీకు ఎస్ఎస్సి సిజిఎల్ 2026 సంబంధించిన ఇంగ్లీష్ ఇంపార్టెంట్ టాపిక్స్, బెస్ట్ ప్రిపరేషన్ ప్లాను, నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్, నెక్స్ట్ మనకు సిలబస్ అనమాట. ఓకేనా, ఇది మీకు సిజిఎల్ 2026 అండి. ఈజీగా క్లాసులు తీసుకొని మంచిగా వినండి, ఈసారి బెస్ట్ మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఈ వీడియోని తప్పకుండా చూసేవాళ్ళు వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకోసం చేస్తాను. ఇంగ్లీష్ ప్రీవియస్ పేపర్స్, ప్రిలిమ్స్, మెయిన్స్ అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను యూట్యూబ్లో. కంపల్సరీ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.